ఈ వీడియో మొదటి 3 నిమిషాలు మీరు శ్రద్ధగా వింటే వీడియో మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రపంచంలో కొన్ని ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి. అందులో మీరు ఎవరు అనే ప్రశ్న కూడా. ఈ ప్రశ్నకు చాలామంది చెప్పే సమాధానం వారి గురించో, వారి పేరో, వారి జీవన విధానం గురించో ఉండదు. చాలా మటుకు సమాధానం మతం మరియు కులానికి సంబంధించిందే వస్తుంది. కులం గురించి ప్రతి ఒక్కరూ చెప్పే మాట కులాలు కేవలం హిందూయిజంలోనే ఉంటాయి. అంటరానితనం, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలకు కేవలం హిందూయిజంలోనే స్థానం ఉంటుంది అని. కానీ ఇది అబద్ధం. క్యాస్ట్ మరియు అన్టచబిలిటీ అంటే కులం మరియు అంటరానితనం హిందూయిజంలోనే కాదు, ఇస్లాం మతంలో కూడా ఉంది. ఇండియన్ ముస్లిమ్స్ను క్యాస్ట్ పరంగా ముఖ్యంగా 3 కమ్యూనిటీస్గా చూస్తారు. అందులో మొదటిది అష్రఫ్, చాలా గౌరవం, హోదా ఉన్న గ్రూప్. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు ముస్లిం బ్రాహ్మణులు. ఈ కమ్యూనిటీలో పూర్వం నుంచి ముస్లిం మతంలో ఉన్నవారు, అలాగే ముస్లిం కాంకరర్స్ ఉంటారు. మళ్ళీ ఇందులో సయ్యద్, వీరు ప్రవక్త ఫ్యామిలీకి చెందిన వారుగా ఉంటారు. అలాగే షేకులు, మహమ్మద్ అనుచర వర్గం నుంచి వచ్చామంటారు. పఠాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఉంటారు. మొఘల్స్, సెంట్రల్ ఏషియా మరియు ఇరాన్ నుంచి వచ్చిన వారు. వీళ్ళందరూ అష్రఫ్ కమ్యూనిటీలో భాగంగా ఉంటారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అష్రఫ్ ఒకప్పటి అప్పర్ క్యాస్ట్ హిందూస్, ఆ తర్వాత ముస్లింగా మారి వారు కూడా ఈ అష్రఫ్ కమ్యూనిటీలో ఉంటారు. లోయర్ క్యాస్ట్ హిందూ ముస్లిమ్స్గా మారటానికి హిందూయిజంలో అంటరానితనం, చులకన భావం లాంటి కారణాలు ఉన్నాయి. మరి పెద్ద కులం వారు మతం మారడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అహ్లాదియా ఖాన్ అనే ఈ వ్యక్తి హిందుస్థానీ క్లాసికల్ సింగర్. జైపూర్ ఘరానా ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ను ఎస్టాబ్లిష్ చేశాడని చెప్తారు. ఈ అహ్లాదియా ఖాన్ పూర్వీకులు బ్రాహ్మణులు. ఒకానొక సమయంలో ఢిల్లీలో అనూప్ షహర్ అనే ప్రాంతంలో పండితులు, సంగీత కళాకారులు, విద్వాంసులు ఉండేవారు. ఒక యుద్ధంలో అనూప్ షహర్ రాజును ఢిల్లీ సుల్తాన్ బంధిస్తాడు. అదే సమయంలో అహ్లాదియా ఖాన్ పూర్వీకులు అక్కడే సంగీత విద్వాంసులుగా పనిచేసేవారు. అందుకే వారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ రాజు వద్ద తమ ప్రావీణ్యాన్ని చూపించారు. దానికి మెచ్చిన ఢిల్లీ రాజు ఒక రివార్డ్ కూడా ఇస్తాడు. ఆ రివార్డుకు వారు ఏమడిగారంటే, వారి రాజును బందీ నుంచి విడిపించాలని కోరారు. ఢిల్లీ రాజు అందుకు ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు. రాజును వదిలేస్తున్నందుకు బదులుగా ఆ విద్వాంసులను మతం మారాలని చెప్పాడు. ఈ విధంగా అహ్లాదియా ఖాన్ హిందూ నుంచి ముస్లింగా మారాడు. ఇదే కాదు, ఇలాంటి ఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్లో ఒక సమాధి ఉంది. ఈ సమాధిలోని వ్యక్తి పేరు ఖానే జిహాద్ తెలంగాణి. ఈ సమాధిలోని వ్యక్తి తెలంగాణలోని ఒక బ్రాహ్మణ్. ఇతని పేరు గన్నం నాయక్ అలియాస్ నాగయ్య గన్నా విభుడు. 14వ శతాబ్దంలో ఢిల్లీ రాజు ఇతనిని బంధించేశాడు. అక్కడ అతను ముస్లింగా మారి మాలిక్ మక్బూల్గా అయ్యాడు. అక్కడి రాజు ఇతనికి పెద్ద పదవులతో మరింత హోదా ఇచ్చాడు. చివరికి తుగ్లాక్ ఆస్థానంలో మంత్రి కూడా అయ్యాడు. ఇస్లాంలోకి మారిన అప్పర్ క్యాస్ట్ హిందువులకు ఇస్లాంలో కూడా అంతే గౌరవం, పదవులు దక్కాయి. అష్రఫ్ తర్వాత వర్గం అజ్లఫ్. వీరిలో నేత కార్మికులు, రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారు. అజ్లఫ్ కింది వర్గం అర్జల్. ఇందులో ఒకప్పటి దళిత హిందువులు ఉంటారు. చెప్పులు కుట్టేవారు, పారిశుద్ధ్యం చేసేవారు, మంగళ్ళు, బట్టలు ఉతికేవారు, పశువులను పెంచేవారు, ఇలాగా ఉంటారు. ఇండియాలో 85% ముస్లింలు అజ్లఫ్ మరియు అర్జల్ వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ 2 వర్గాలను కలిపి పస్మండా అంటారు. ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ ఇంతేనా అనుకుంటున్నారా? ఇక్కడితో అయిపోలేదు. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్. హిందూ కుల వ్యవస్థతో పోల్చుకుంటే చాలా బెటర్ అనుకుంటున్నారా? కాదు. దేశంలో రాష్ట్రం మారే కొద్దీ ఇస్లాంలోని ఈ క్యాస్ట్ సిస్టంలో మార్పులుంటాయి. తమిళనాడులోని ఈ సిస్టమ్ వేరేగా ఉంటుంది. అక్కడ మీ పూర్వీకులను బట్టి మీకు హోదా, గౌరవం ఉంటుంది. అక్కడి ముస్లింలోని పూర్వీకులు అరబ్స్ అయితే వాళ్ళు టాప్ కమ్యూనిటీ. ఇక లోకల్గా ఉండి ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు సెకండ్ కమ్యూనిటీ. అదేవిధంగా దేశంలోని వేరే ప్రాంతాల నుంచి వచ్చి తమిళనాడులో స్థిరపడిన ముస్లింలు లాస్ట్ కమ్యూనిటీ. ఇంకా కేరళ, యూపీ, బీహార్లో ఈ క్యాస్ట్ సిస్టమ్ మరిన్ని మార్పులకు లోనయ్యింది. ఇన్ని ఉన్నా ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ ఉందని ఎవ్వరూ మాట్లాడరు, బయటికి చెప్పరు. ఈ కుల వ్యవస్థ ఉన్నా ముస్లిమ్స్ అందరూ సమానమే, ఎక్కువ తక్కువలు ఉండవంటారా? నిజమే. నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. क्योंकि खान साहब कहेंगे अंसारी हमसे नीचा है, और अंसारी धोबी के यहाँ नहीं करेगा, कहेगा कि धोबी हमसे नीचा है. धोबी फकीर के यहाँ नहीं करेगा, कहेगा ये हमसे नीचा है. ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలన్నా వారి క్యాస్ట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంత ముఖ్యమో మీరే విన్నారుగా.
మీకు ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ గురించి తెలిసే ఉంటుంది. ఈయన ఇస్లాంలోని క్యాస్ట్ సిస్టంలో ఉన్న వివక్ష గురించి ఏమన్నాడో ఒకసారి వినండి. मेरी जो दादी थी वो दूसरी कास्ट से थी, वो छोटी जात से थी और बाकी बड़े लोग थे, लेकिन आज भी उन्होंने हमें एक्सेप्ट नहीं किया अगर देखा है. ఈ వివక్ష ప్రతి చోట ఉంటుంది. ఈ వివక్షను మీరు కొంత శ్రద్ధతో చూస్తే చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. వివక్షకు మరో రూపం అంటరానితనం. ఇస్లాం క్యాస్ట్ సిస్టంలో అంటరానితనం కూడా ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. शेख सैयद जो लोग हैं बड़े खानदान के हैं, बड़े पोस्ट पर हैं, तो अभी तक अपने घर पर बैठने भी नहीं देते हैं साथ में. బీహార్లోని ముజఫర్పూర్లోని ఈ రోడ్డును చూడండి. ఈ రోడ్డును జాగ్రత్తగా గమనిస్తే రోడ్డు మధ్యలో కనిపించేది డివైడర్ కాదు, ఇది ఒక గోడ. ఈ గోడ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇస్లాంలోని అప్పర్ కాస్ట్ షేక్, లోయర్ కాస్ట్ అన్సారీలు ఉంటారు. ఒకసారి అన్సారీ కమ్యూనిటీ వారిది పెళ్లి జరిగింది. అప్పుడే ఈ రెండు వర్గాలకు గొడవ కూడా జరిగింది. ఎందుకంటే అప్పర్ కాస్ట్ షేక్లకు అన్సారీ వర్గం గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. ఈ అర్హత కేవలం షేక్ కుటుంబాలది మాత్రమే. అప్పుడే రోడ్డు మధ్యలో ఈ గోడ కట్టేశారు. मुसलमान सब एक इस्लाम के मानने वाले हैं, और उस मस्जिद के अंदर से बाहर निकलिए, इस्लाम चला गया इधर और क्या बोलता है शोषण आ जाता है आगे में. సెకండ్ ఎగ్జాంపుల్, ఇస్లాంలోని దళిత్ ముస్లిమ్స్ అప్పర్ కాస్ట్ ముస్లిమ్స్ను పెళ్లికి పిలవరు. ఒకవేళ పిలిచినా అప్పర్ కాస్ట్ వారికి సపరేట్ కుర్చీ, సపరేట్ మర్యాదలు ఉండాలి. భోజనాలు కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళు తిన్న తరువాతనే మిగిలిన వారు తినాలి. స్కూల్స్, కాలేజెస్, సొసైటీలో చాలా చోట్ల ఈ వివక్షను ఇస్లాంలో మీరు చూడొచ్చు. మనిషి బ్రతుకున్నప్పుడున్న వివక్ష చచ్చాక కూడా వదలదు. हमारे गांव में खुद कब्रिस्तान अलग है, हमारे पमरिया कब्रिस्तान अलग है, मंसूरी कब्रिस्तान अलग है, सैयदों कब्रिस्तान अलग है, दुनिया कब्रिस्तान अलग है, और लोग कहते हैं अनटचेबल नहीं है. రాజకీయాల్లో ప్రాతినిధ్యం కూడా వివక్షతోనే ముందుకు సాగుతుంది. 50 సంవత్సరాల లోక్సభ డేటాను ఒకసారి చూద్దాం. 2.1% ఉన్న అష్రఫ్ ముస్లిం పాపులేషను 4.5% సీట్లను పొందింది. 11.4% ఉన్న పస్మండా పాపులేషన్ 0.8% మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. అందుకే ఈ పస్మండా కమ్యూనిటీని ఎస్సీలో చేర్చాలనే డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ లేదు అనేవారికి మరియు నమ్మేవారికి ఇప్పటికైనా విషయం తెలియాలి అని ఈ వీడియో చేయటం జరిగింది. హిందూయిజంలో వివక్షను ఎదుర్కొని ఇస్లాంకు వెళ్ళిన వారికి అక్కడ కూడా వివక్ష ఎదురవుతూ ఉంది. మతం మారటం వల్ల ఆర్థికంగా ఎటువంటి మార్పు ఉండదు. మతం, సాంప్రదాయం, సంస్కృతి అమ్మ వంటివి. ఆగండి, ఇదంతా విని ఒక ప్రశ్న మీలో రావచ్చు. మనుషులను విభజించవచ్చు, కానీ దేవుడు అల్లా అందరికీ సమానంగా చూస్తాడు అని. అల్లా యొక్క సమానత్వం గురించి అంటే ఇస్లాంలో క్యాస్ట్ సిస్టమ్ గురించి, ఇస్లాం చరిత్రలో ఉన్న విషయాలను ఇంకో వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.